భారత రాజ్యాంగంలోని 143వ అధికరణ రాష్ట్రపతికి సుప్రీంకోర్టును సంప్రదించి ప్రజా సంక్షేమానికి సంబంధించిన విషయాలపై సలహా తీసుకునే అధికారాన్ని ఇస్తుంది. అంటే రాష్ట్రపతి ప్రజలందరికీ ముఖ్యమైన చట్టపరమైన లేదా వాస్తవికమైన ఏదైనా ప్రశ్నపై సుప్రీంకోర్టు అభిప్రాయాన్ని కోరవచ్చు. 143వ అధికరణ యొక్క ముఖ్య అంశాలు ఇక్కడ ఉన్నాయి. రాష్ట్రపతి సుప్రీంకోర్టుకు ప్రశ్నను సూచించవచ్చు. ఇది చట్టపరమైన లేదా వాస్తవికమైన ప్రశ్న అయితే ఇది ప్రజా సంక్షేమానికి ముఖ్యమైనది. సుప్రీంకోర్టు అభిప్రాయాన్ని పొందడం ఉత్తమం, అంటే ప్రయోజనకరమైనది అని భావిస్తే సుప్రీంకోర్టు సూచనను స్వీకరించాల్సిన అవసరం లేదు. విచారణ జరిపించడానికి లేదా తిరస్కరించడానికి ఇది ఎంచుకోవచ్చు. సుప్రీంకోర్టు సూచనను అంగీకరిస్తే విచారణ జరిపించి తన అభిప్రాయాన్ని రాష్ట్రపతికి తెలియజేస్తుంది. అయితే ఈ అభిప్రాయం రాష్ట్రపతికి లేదా ప్రభుత్వానికి కట్టుబడి ఉండదు. ఇది పూర్తిగా సలహా మాత్రమే. రాష్ట్రపతి 143వ అధికరణాన్ని ఉపయోగించే కొన్ని ఉదాహరణలు ఇక్కడ ఉన్నాయి. ప్రతిపాదిత చట్టం యొక్క చట్టబద్ధతపై సుప్రీంకోర్టు అభిప్రాయాన్ని పొందడానికి, రాజ్యాంగ నిబంధనపై స్పష్టత పొందడానికి, సున్నితమైన అంతర్జాతీయ సమస్యపై మార్గదర్శకత్వాన్ని పొందడానికి. 143వ అధికరణ రాష్ట్రపతికి ఉన్న ప్రత్యేకమైన అధికారమని గమనించడం ముఖ్యం. ఇది ప్రభుత్వంలోని మరే శాఖకు అందుబాటులో ఉండదు. ఈ అధికారం రాష్ట్రపతికి ఎటువంటి కేసు లేదా వివాదం కోర్టు ముందు లేకున్నప్పటికీ ముఖ్యమైన విషయాలపై నిపుణులైన చట్టపరమైన సలహా పొందే అవకాశాన్ని ఇస్తుంది. భారత సంవిధానము భాగము 5 సంఘము అధ్యాయము 4 సంఘము యొక్క న్యాయపాలిక ఆర్టికల్ 143 సర్వోన్నత న్యాయస్థానము యొక్క అభిప్రాయమును గైకొనుటకు రాష్ట్రపతికి గల అధికారము. 1 శాసనిక లేక సంగతి విషేకమైన ఒక ప్రశ్న ఉత్పన్నమైనదనియు లేక బహుశః ఉత్పన్నము కావచ్చుననియు దాని స్వభావమును బట్టి మరియు సార్వజనిక ప్రాధాన్యతను బట్టి సర్వోన్నత న్యాయస్థానము యొక్క అభిప్రాయమును గైకొనుట సముచితమనియు రాష్ట్రపతికి ఎప్పుడైనను తోచినచో ఆయన ఆ ప్రశ్నను పర్యాలోచనకై ఆ న్యాయస్థానమునకు నిర్దేశించవచ్చును. ఆ న్యాయస్థానము తాను సబబని తలచు ఆకర్ణనను జరిపిన తరువాత దానిపై తన అభిప్రాయమును రాష్ట్రపతికి నివేదించవచ్చును. 2 131వ అనుచ్ఛేదములోని వినాయింపులో ఏమియున్నప్పటికిని సదరు వినాయింపులో పేర్కొనబడిన రకపు వివాదమును రాష్ట్రపతి సర్వోన్నత న్యాయస్థానమునకు దాని అభిప్రాయము కొరకు నిర్దేశించవచ్చును మరియు సర్వోన్నత న్యాయస్థానము తాను సబబని తలచు ఆకర్ణను జరిపిన తరువాత దానిపై తన అభిప్రాయమును రాష్ట్రపతికి నివేదింపవలెను. The Constitution of India, Part 5, The Union. Chapter 4, The Union Judiciary. Article 143. Power of President to consult Supreme Court. 1. If at any time it appears to the President that a question of law or fact has arisen, or is likely to arise, which is of such a nature and of such public importance, that it is expedient to obtain the opinion of the Supreme Court upon it, he may refer the question to that court for consideration. And the court may, after such hearing as it thinks fit, report to the President its opinion thereon. 2. The President may, notwithstanding anything in the proviso to Article 131, refer a dispute of the kind mentioned in the said proviso to the Supreme Court for opinion. And the Supreme Court shall, after such hearing as it thinks fit, report to the President its opinion thereon.